హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కొన్ని మెంతులు వేసుకుందాం. వేసుకున్నాక కొన్ని జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకున్నాక మూడుని ఫ్రై చేద్దాం. ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఇంకా కొంచెం ఒక్క నిమిషం అట్లా ఫ్రై చేసి మనం ప్లేట్లకు తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత అదే కడాయిలో కారంకు తగినంత వెండిమిర్చి నేనైతే 10-15 తీసుకున్నా. మొత్తం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో మొత్తం వేసేసుకుందాం. వేసుకున్నాక గ్రైండ్ చేసి పక్కన పెడదాం. అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగానే శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని వేసుకుంటున్నా. వేసుకున్నాక ఫ్రై చేద్దాం. ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నా కదా, అందులో వేసేసుకుందాము. వేసుకున్నాక సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక వెల్లుల్లి వేసుకుందాం. వేసుకున్నాక గ్రైండ్ చేద్దాం. మొత్తం చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకున్నాక మొత్తం గోంగూర ఒక 2 నిమిషాలు అట్లా మనం నూనెలో ఫ్రై చేద్దాం. చేసుకున్నాక గిన్నెలకు తీసేసుకుందాం.